ఇప్పుడు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ గారిని మించిపోయినారు రేవంత్ రెడ్డి గారు. ఆనాడు కేసీఆర్ గారు అధికారికంగా అమరజ్యోతి అమరవీరుల కోసం మేము కట్టినటువంటి స్తూపాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అక్కడ అఫీషియల్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేసిండ్రు. అందులో ఏమీ ఆశ్చర్యం ఏం లేదు. సో ముందే ఆల్రెడీ చేసి ఉన్నారు. కానీ చేసి ఉన్నా కూడా తర్వాత ఆ ప్లేస్లో పెడదాము, అక్కడ ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినరో ఆ ప్లేస్లో తెలంగాణ తల్లిని పెట్టాలని డిజైన్స్ ఫార్ములేషన్ అన్నీ అయినాయి. కానీ వీళ్ళు సోనియా గాంధీ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టుకున్నారు. కానీ అది ప్రజల ఆమోదం లేదు. రాజీవ్ గాంధీ గారికి తెలంగాణకి ఏం సంబంధం ఉన్నది? ఏముంది చెప్పండి. పోనీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అంటే వేరు. కానీ రాజీవ్ గాంధీ గారితోనైతే మన ఊహ తెలిసినప్పుడైతే మేము చూడలేదు. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ఎన్నడూ మాట్లాడలేదు. మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కనాడు కూడా పార్లమెంట్లో తెలంగాణ మీద మాట్లాడలేదు. మేమేమంటున్నామంటే మాకు సంబంధం లేని వ్యవస్థను, మాకు సంబంధం లేని వ్యక్తుల్ని, తెలంగాణ సమాజానికి సంబంధం లేని వ్యక్తుల్ని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నాన్ని విరమించి తెలంగాణ ప్రజలు కోరుకున్న పనులు చేయండి అంటున్నాం, అంతే, వేరే ఏమనట్లేదు.